హలో అండి. వెల్కమ్ టు తేజస్ ఇంటీరియర్స్ ప్రైవేట్ లిమిటెడ్. సో, ఈరోజు మన సిరీస్‌లో డే 5. లాస్ట్ వీడియోలో కటింగ్ మిషన్ గురించి కటింగ్ ఎలా చేస్తారు ఏమనేది తెలుసుకున్నాము. సో, ఈ వీడియోలో వచ్చేసి ఎడ్జ్ బైండింగ్ గురించి తెలుసుకుంటున్నామన్నమాట. మన దగ్గర ఉన్న మిషన్ వచ్చేసి కంప్లీట్ టాప్ ఎండ్ మిషనరీ అనమాట. ఎడ్జ్ బైండింగ్ మిషన్ అనేది. సో, ఎడ్జ్ బైండింగ్ అనేది అసలు ఎందుకు చేయాలి? ఎడ్జ్ బైండింగ్ వల్ల మనకున్న అడ్వాంటేజ్ ఏంటి? అనేది మీకు ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాం. సో, ఎడ్జ్ బైండింగ్ చేస్తే మనకెలా ఉంటదంటే ఫినిషింగ్ అనేది చాలా స్మూత్‌గా వస్తదనమాట. రౌండ్ కార్నరే వస్తది. మన దగ్గర ఉన్న ఎడ్జ్ బైండింగ్ ఏందంటే కంప్లీట్ కార్నర్ రౌండింగే వస్తది. చాలా నీట్‌గా ఉంటది. చాలా ఎక్సలెంట్ ఫినిషింగ్ వస్తదనమాట. సో, అది ఎలా ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి. ఇదొచ్చేసి కటింగ్ అయిన పీస్ అనమాట. కటింగ్ మిషన్ మీద కటింగ్ చేసుకొని ఇలా వస్తది. దీనికి మనం ఇలా ఉన్నదానికి ఇలా ఎడ్జ్ బైండింగ్ చేసుకుంటాం. సో, ఇది ఎడ్జ్ బైండింగ్ అనమాట. ఇలా వస్తది ఎడ్జ్ బైండింగ్ అనేది. ఇలాగే ఎడ్జ్ బైండింగ్ ఉంటది. కంప్లీట్‌గా మనకు చాలా నీట్‌గా వస్తది. మనకెక్కడ ఎడ్జెస్ కూడా చాలా స్మూత్ ఉంటది. ఎక్కడ రఫ్ అనేది ఉండదు. చాలా నీట్‌గా ఉంటది. కార్నర్ రౌండింగే వస్తదనమాట. టాప్ ఎండ్ మిషనరీస్ అనమాట ఇది. సో, ఇలా ఎడ్జ్ బైండింగ్ చేస్తామనమాట దీన్ని. సో, ఇదండి ఎడ్జ్ బైండింగ్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో, ఇలాంటి ఇన్ఫర్మేషన్ మరింత మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానెల్‌ని ఫాలో అవ్వండి. థాంక్ యూ.